Hi students, welcome to financial derivative subject. In this class, we are going to discuss about very important basic concepts relating to futures market. Those are cash price, spot price, basis, contango, backwardation and forward price. సో ఈ 6 అంశాలను మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మీరు డెరివేటివ్స్ మార్కెట్కు గురించి మనం మాట్లాడాలి అంటే ఇవి సంభాషణలో ఖచ్చితంగా ఈ వొకాబులరీ వస్తుంది. దాని యొక్క బేస్ అంటే వాట్ ఈజ్ ఏ క్యాష్ ప్రైస్, వాట్ ఈజ్ ఏ స్పాట్ ప్రైస్, వాట్ ఈజ్ ఏ బేసిస్, వాట్ ఈజ్ ఏ కాంటాంగో, వాట్ ఈజ్ ఏ బ్యాక్వర్డేషన్, వాట్ ఈజ్ ఏ ఫార్వర్డ్ ప్రైస్. ఇవి మీకు మీరు మనం ప్రశ్నలు వేసుకోకపోతే అవి అర్థం కావు. ఎందుకంటే ఫైనాన్స్ డెరివేటివ్స్ అనే ఈ సబ్జెక్ట్లో భాగంగా ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వొకాబులరీ మనకు తెలిసిండాల. కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మనము ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఐ రిక్వెస్ట్ యూ అర్నెస్ట్లీ టు పే యువర్ కైండ్ అటెన్షన్. థ్యాంక్ యూ. So this is the notes relating to spot price, future price, basis, okay, contango, backwardation, forward price, right? Okay, students, the futures are the derivatives whose value depends on the price of underlying assets. Futures కానీ ఫార్వర్డ్స్ కానీ వాటిని ఏమంటారు, డెరివేటివ్స్ అంటారు. డెరివేటివ్ అంటే ఈ అసెట్ అనేది, ఫ్యూచర్స్ అనేది ఒక అసెట్, ఈ అసెట్ మరొక అసెట్ పైన ఆధారపడి వచ్చి ఉంటుంది అనమాట. ఈ అసెట్ యొక్క ధర కూడా మరొక అసెట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెరివేటివ్ అంటే అర్థం ఏంటంటే ద వాల్యూ ఆఫ్ వన్ అసెట్ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ అసెట్. అంటే దీని వెనుక ఇంకొక అసెట్ ఉంటుంది. దిస్ ప్రైజింగ్ ఈజ్ నాట్ టూ డైరెక్ట్. దీని యొక్క ధర డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇంత అని ఉండదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైజెస్ ఆఫ్ ది అసెట్ ఇన్ ద క్యాష్ సెగ్మెంట్ అండ్ ఇన్ ద డెరివేటివ్ సెగ్మెంట్. అంటే ఒక అసెట్ యొక్క ధర క్యాష్ సెగ్మెంట్లో డిఫరెంట్గా ఉంటుంది, డెరివేటివ్ సెగ్మెంట్లో డిఫరెంట్గా ఉంటుంది. క్యాష్ సెగ్మెంట్ అంటే ఐ మీన్ ఇక్కడ షేర్స్కి సంబంధించిన స్టాక్ మార్కెట్. ఓకే, అఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ అంటే మీకు డెరివేటివ్స్ మార్కెట్ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ స్టాక్ల పైన ఆధారపడినదే డెరివేటివ్స్ మార్కెట్. అండ్ అందుకని అండర్లయింగ్ అసెట్ అంటాం ఇక్కడ మనం. ఓకేనా సరే, లెట్ us discuss about spot price and future price. Spot price అంటే the current price at which an asset can be bought or sold at a specified place for immediate delivery and payment on a given date. ఏమంట స్పాట్ ప్రైస్ అంటే ప్రస్తుతం ఉన్న ధరను స్పాట్ ప్రైస్ అంటారు, కరెంట్ ప్రైస్. ఈ రోజున ఉన్న ధర దేనికి సంబంధించి, ఒక ఆస్తికి సంబంధించి. అది దేనికోసము, కొనడానికి కానీ లేదా అమ్మడానికి కానీ. ఎక్కడ, ఒక స్పెసిఫైడ్ ప్లేస్లో, అది అనంతపురంలో కావచ్చు లేదంటే మీ ఊర్లో కావచ్చు. ఎప్పుడు డెలివరీ అంటే వెంటనే డెలివరీ చేయడానికి, ఇమ్మీడియట్ డెలివరీ అనమాట. అండ్ పేమెంట్ అనే గివెన్ డేట్, పలానా రోజు అమౌంట్ ఇస్తామని మాట్లాడుకొని ఒక ఒప్పందం కుదుర్చుకొని వస్తువుని ఇమ్మీడియట్గా డెలివరీ చేయడానికి నిర్ణయించుకునే ఒక ధరనే స్పాట్ ప్రైస్ అంటారు. అంటే స్పాట్ ప్రైస్ అనేది ఈ రోజు ధర అని అర్థం, కరెంట్ ప్రైస్ ప్రస్తుత ధర అని అర్థం. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఫ్యూచర్ ప్రైస్? వాట్ ఈజ్ ఫ్యూచర్ ప్రైస్? డియర్ స్టూడెంట్స్, ఫ్యూచర్ ప్రైస్ అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఏ ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ when the future price of an asset is quoted for a financial transaction that will occur on a future date. ఇది ఇంపార్టెంట్. నీవు ఎగ్జాంపుల్ 1/6/2024 పలానా రేటుకి 1 కేజీ టమోటోలు కొంటానని ముందుగానే డిసైడ్ చేసుకుంటే
అది ఫ్యూచర్ ప్రైస్ అవుతుంది. ఆ ఒప్పందం ఈ రోజే తీసుకోవచ్చు. బట్ ధర మాత్రం ఆ ధర తర్వాత క్వాంటిటీ కావచ్చు, డెలివరీ కావచ్చు, అవన్నీ కూడాను ఫ్యూచర్‌లోనే జరుగుతాయి. ఓకే. సో, ఫ్యూచర్ ప్రైస్ అంటే అర్థం ఏంటంటే, వెన్ ద ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ అన్ అసెట్ ఈస్ కోటెడ్ ఫర్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దట్ విల్ అక్కర్ ఆన్ ఏ ఫ్యూచర్ డేట్. భవిష్యత్తులో పలానా రేటుకి నేను ఈ వస్తువును కొంటాను. ఆ రోజున ఈ రేటుకు నీకు డబ్బులిచ్చి నేను నీతో ఆ వస్తువును కొనుగోలు చేస్తాను అని ఈ రోజే ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నామనుకో దాన్నే ఫ్యూచర్ ప్రైస్ అంటారు. అది. రైట్? సరే. దేర్ ఎగ్జిస్ట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యూచర్ ప్రైస్ అండ్ ద స్పాట్ ప్రైస్. స్పాట్ ప్రైస్ అంటే ఈ రోజే ఒక వస్తువుని ఇంత రేటు కొంటాను, తీసుకొని వెళ్ళిపోతాను అంటే అది స్పాట్ ప్రైస్. ఫ్యూచర్ ప్రైస్ అంటే నేను జూన్ 1వ తేదీన నేను ఒక వస్తువుని ఈ రేటు కొంటాను అని ఈ రోజే నువ్వు డిసైడ్ చేసుకుంటే అది ఫ్యూచర్ ప్రైస్. ఈ రెండిటి మధ్య తేడాని బేసిస్ అంటారు. ఈ రెండిటి మధ్య తేడాని. ఎగ్జాంపుల్ ఓకే. మీకు ప్రాక్టికల్‌గా ఒక ఏమంటాము పెట్రోల్ అనుకుందాం. పెట్రోలు ప్రస్తుతం ఒక లీటర్ వచ్చి 110 ఉందనుకోండి. 110 ఓకేనా? రైట్. అదే పెట్రోలు నేను మీతో ₹112 తీసుకుంటాను. ఎంతకు? ₹112 తీసుకుంటాను. ఎప్పుడు తీసుకుంటాను? 1/6/2024. ఓకేనా? అదే పెట్రోల్ ఈరోజు అంటే 3/5/2024. సో ఇక్కడేమి దేర్ ఎగ్జిస్ట్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యూచర్ ప్రైస్ అండ్ ద స్పాట్ ప్రైస్. దిస్ డిఫరెన్స్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ బేసిస్. ఓకే. సో ద స్పాట్ ప్రైస్ ఇస్ ద కరెంట్ ప్రైస్ అట్ విచ్ అన్ అసెట్ కెన్ బి బాట్ ఆర్ సోల్డ్. ఈ రోజు నువ్వు పెట్రోల్ 1 లీటర్ కొనాలంటే ₹10. అదే నువ్వు జూన్ 6వ తేదీ కొనాలంటే ₹12. మరి ఈ రెండింటి మధ్య తేడా ఎంత? ₹2. అది బేసిస్ అంటే. ఓకేనా? ద డిఫరెన్స్ ఈజ్ రెఫర్డ్ యాజ్ బేసిస్. ఓకే. రైట్. ఇఫ్ ద ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ ఎ సెక్యూరిటీ ఈజ్ ట్రేడింగ్ హయ్యర్ దాన్ ఇట్స్ స్పాట్ ప్రైస్ దెన్ ద బేసిస్ ఇస్ నెగెటివ్. ఇప్పుడు చెప్పండి. ఇఫ్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ ట్రేడింగ్ హయ్యర్ దాన్ ఇట్స్ స్పాట్ ప్రైస్, ఈ రోజు ధర మనం ఏమనుకుంటున్నాం? 110 అనుకుంటున్నాం. ఓకేనా? ఫ్యూచర్ ప్రైస్ ఎంత అనుకుంటున్నాము? 112. మరి ఏది ఎక్కువగా ఉంది? ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ ఉందా లేకపోతే స్పాట్ ప్రైస్ ఎక్కువ ఉందా? ఫ్యూచర్ ప్రైజే ఎక్కువ ఉంది. అంటే ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే బేసిస్ నెగెటివ్‌గా ఉన్నట్టు అర్థం. బేసిస్ నెగెటివ్‌గా ఉన్నట్టు. ఓకే. ఇన్ అదర్ వర్డ్స్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు రైజ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే దాని అర్థం ఏంటంటే 1/6/2024న ఏం కాబోతుంది? పెట్రోల్ యొక్క ధర పెరగబోతుంది అని అర్థం. దాని అర్థం ఏంటంటే దట్ ఇండికేట్స్ బుల్ రన్ ఆన్ ద మార్కెట్. బుల్ అంటే ఒక ఎద్దుకు ఏమి కొమ్ములు ఉంటాయి. ఎలా ఉంటాయి అవి? కొద్దిగా ఉంటాయి. ఏ టైప్‌లో ఉంటాయి? పైకెత్తుకొని ఉంటాయి. ఓకేనా? పైకెత్తుకొని ఉంటాయి. సో ఇవి కొమ్ములు. అంటే దీని అర్థం ఏంటంటే బుల్ అని ఎందుకంటారంటే రైజ్ ఆఫ్ ప్రైస్ ఇన్ ద పెట్రోల్. ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఎంత అంటే ₹2. బుల్ మార్కెట్ అంటారు దాన్ని. బుల్ ఎందుకంటే పెరుగుతుంది కాబట్టి. ఎంత పెరుగుతుంది అంటే ₹2 పెరుగుతుంది. ఓకేనా? దిస్ ఇండికేట్స్ ఫుల్ రన్ ఆన్ ద మార్కెట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బేసిస్ నెగెటివ్‌గా ఉంది అని అర్థం. ఎందుకంటే ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువగా ఉంది అని అర్థం. మరి అదే విధంగా బేర్ అంటాం. బేర్ రన్ ఎలుగుబంటి ఎప్పుడూ కూడాను దానికేం కొమ్మలుండవు. ఓకేనా? కొమ్మలుండవు. ఎలా ఉంటది ఎలుగుబంటి అంటే తలకాయ వంచుకొని ఉంటది.
కొమ్మలు ఇట్లా హైట్ ఉండవు, ఇట్లా ఏమంటాము, ఇట్లా ఎత్తు తలకాయ ఉంచుకొని ఉంటుందంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మార్కెట్లో ఒక వస్తువు యొక్క ధర తగ్గుతుంది అని, అంటే షేర్ యొక్క ధర తగ్గుముఖంగా ఉంది అని అర్థం బేర్ అంటే. జస్ట్ నేను నా డ్రాయింగ్ ఏమి మీకు జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, కానీ నేనేం పెద్ద ఆర్టిస్ట్ కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ దీని పాయింట్ ఏమంటే బేర్ అంటే అర్థం ఏంటంటే, ఓకే, ఐ విల్ దిస్ ఇండికేట్స్, లెట్ మీ యా, దిస్ ఇండికేట్ ద బుల్ రన్, అది అయిపోయింది. ఇఫ్ ద స్పాట్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ ఈస్ హయ్యర్ దాన్ ఇట్స్ ఫ్యూచర్ ప్రైస్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నువ్వు పెట్రోల్ కొనాలంటే 112 ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్. ఒకటి ఏమంటాం 3/5, ఈరోజు ఎన్నో తేదీ ఏమని పెట్టినా, 3 అనే పెట్టినాం కదా, ఓకే. 3/5/24 ఎంత ఉంది అనుకున్నాం, 114 ఉంది అనుకుందాం, ఓకేనా. అదే 1/6/2024 112 అనుకుందాం. ఏమైంది ఇక్కడ ఈ సందర్భంలో, స్పాట్ ప్రైస్ ఎక్కువ ఉందా, ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ ఉందా? స్పాట్ ప్రైస్ ఎక్కువ ఉంది. అంటే స్పాట్ ప్రైస్ అంటే మార్కెట్ ఫ్యూచర్లో ఏం కాబోతుంది అంటే, మార్కెట్లో వస్తువులే, ఐ మీన్ షేర్ మార్కెట్లో షేర్ల యొక్క ధర ఏం కాబోతుంది అంటే, చూడండి 112, ఇప్పుడు 114, అంటే ఏమి తగ్గబోతుంది అని అర్థం. తగ్గబోతుంది అంటే బేర్, ఎలుగుబంటి ఎప్పుడు తలకాయ ఉంచుకొనే ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా మీరు అది తలకాయ ఎత్తుకొని నడవడం? అంటే బేర్ అంటే అర్థం అది అనమాట. సో ఆ రకంగా ఇది పాజిటివ్ అంటాం. ఆ బేసిస్ ఏమంటామంటే, అండ్ ద బేస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద అసెట్ ఇన్ ద స్పాట్ మార్కెట్ ఆర్ అన్ ఇమిడియట్ డెలివరీ. సో రైట్, ఇక్కడ చూడండి, అండ్ ద బేసిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద అసెట్ ఇన్ ద స్పాట్ మార్కెట్ అండ్ ఇమిడియట్ డెలివరీ మార్కెట్ అండ్ ద ఫ్యూచర్స్ మార్కెట్. నార్మలీ since the price of the assets in the future market is always higher than the price of the spot market. జనరల్ గా ఎట్లా ఉంటది అంటే, నార్మల్ రేట్లు ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ అనేది మీరు రేట్లు, మీరు వస్తువుల ధరలు ఎప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేస్తే పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, స్పాట్ ప్రైస్ ఎప్పుడు కూడాను దేనికంటే తక్కువ ఉంటుంది, ఫ్యూచర్ ప్రైస్ కంటే తక్కువ ఉంటుంది అని అర్థం. ఓకే, నార్మలీ ద ప్రైస్ ఆఫ్ ద అసెట్ ఇన్ ఫ్యూచర్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్. స్పాట్ ప్రైజ్ తక్కువ, ఫ్యూచర్ ప్రైజ్ ఎక్కువ అని అర్థం. స్పాట్ ప్రైస్ తక్కువ, ఫ్యూచర్ ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది. ద బేసిస్ ఈజ్ కాల్డ్ యూజువలీ నెగిటివ్. ఈ స్థితినే, ఈ నెగిటివ్ బేసిస్నే, అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చెప్పాము చూడండి, ఈ స్థితిని నెగిటివ్ అని చెప్పాం కదా. నెగిటివ్ అంటే 3/5/2024 110 ఉంది. అదే ఫ్యూచర్కి వచ్చేసరికి 112 ఉంది. ఇలాంటి స్పాట్ కి ఫ్యూచర్ కి మధ్య తేడా ఆ బేసిస్ అంటాము. ఆ నెగిటివ్ బేసిస్ నే కాంటాంగో అంటారు. ఆ స్థితిని కాంటాంగో, ఆ నెగిటివ్ బేసిస్ ని ఏమంటామంటే కాంటాంగో అంటాం. అది ఓకే. సమ్ టైమ్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ నా కాన్సెప్ట్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ హావ్ టు అండర్స్టాండ్. లేకపోతే మనం ఇంకా 10 minutes టైం ఉంది. లెట్ మీ కంప్లీట్ దిస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. వాట్ ఈస్ స్పాట్ ప్రైస్, వాట్ ఈస్ ఫ్యూచర్ ప్రైస్, వాట్ ఈస్ బేసిస్. బేసిస్ అనేది నెగిటివ్ బేసిస్ అయితే కాంటాంగో అంటాము. ఓకేనా, రైట్. Sometimes the future contract is not recommended and the physical form is considered better, especially in the cases like holding equity shares over future shares to get dividends. కొన్ని సందర్భాల్లో ఫ్యూచర్ కాంట్రాక్ట్లు నాట్ రికమెండెడ్, ఫిజికల్ ఫామే కోరుకుంటారు. బికాస్ ఎందుకంటే మనతో ఉన్నాయనుకోండి ఈక్విటీ షేర్స్, మనతో ఉన్నాయనుకోండి, ఇన్ ద కేసెస్ లైక్ హోల్డింగ్ ఈక్విటీ షేర్స్ ఓవర్ ఫ్యూచర్ షేర్స్ టు గెట్ డివిడెండ్స్. మనతో ఉన్నప్పుడు మనం షేర్లు మనతో ఇప్పుడే కొన్నామనుకోండి స్పాట్ ప్రైస్కు, దానివల్ల ఏమవుతుంది, డివిడెండ్స్ వస్తాయన్నమాట. డివిడెండ్స్, ద బేసిస్ బికమ్స్ పాజిటివ్ వెన్ దీస్ బెనిఫిట్స్ డామినేట్ ద ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ద హోల్డింగ్ ఆఫ్ ద అసెట్.
ఈ సందర్భంలో ఏమవుతుంది, స్థితి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈ డివిడెండ్స్ అనేవి డామినేట్ చేస్తాయన్నమాట. ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి స్థితినే బ్యాక్వర్డేషన్ అంటారు. ఎప్పుడైతే ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయో అలాంటి స్థితిని బ్యాక్వర్డేషన్ అంటారు. బ్యాక్వర్డేషన్ నార్మలీ హ్యాపెన్స్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ అసెట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఇన్ ఫ్యూచర్. ఎప్పుడు బ్యాక్వర్డేషన్ స్థితి వస్తుంది అంటే ఎప్పుడైతే వాటాల యొక్క ధరలు తగ్గుతూ పోతాయో ఫ్యూచర్లో, అలాంటి సందర్భంలోనే బ్యాక్వర్డేషన్ స్థితి వస్తుంది. The basis becomes neutral or zero when the future contract gets mature and there is no gap between future price and spot price. ఇలాంటి స్థితిలో ఎలా ఏమవుతుంది అంటే బేసిస్ అనేది జీరోకి వచ్చేస్తుంది, లేదా న్యూట్రల్ అంటాం దాన్ని. అంటే పెరగదు తగ్గదు అనే స్థితినే న్యూట్రల్ అంటాం. ఓకేనా? సో అది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ ప్రైస్ అండ్ ఫ్యూచర్ ప్రైస్. దాన్నే బేసిస్ అంటామని మనం అనుకున్నాము. ఓకేనా? ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ ఏమంటే డెలివరీ డేట్స్ ప్రైజెస్ మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. స్పాట్ ప్రైజ్లో డెలివరీ డేట్ ఇప్పుడే ఉంటుంది. ఓకేనా? అమౌంట్ కూడా ఇప్పుడే పే చేస్తాం. అదే ఫ్యూచర్కి సంబంధించి డెలివరీ కూడా ఫ్యూచర్లో ఉంటుంది, ప్రైస్ కూడా అప్పుడే పే చేస్తాం. ఓకేనా? ఏ స్పాట్ ప్రైజ్ ఇస్ ద ప్రైజ్ అట్ విచ్ అన్ అసెట్ కెన్ బి బాట్ ఆర్ సోల్డ్ అట్ ఎ సర్టెన్ టైమ్. But the future price is the price of an asset at a future date. ఓకే, స్పాట్ ప్రైస్ ఈ రోజే కావచ్చు, లేదంటే రేపు కావచ్చు. బట్ ఫ్యూచర్ ప్రైస్ ఎప్పుడు కూడాను ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. రైట్. దో ద ఫ్యూచర్ ప్రైస్ ఆర్ సెటిల్డ్ డైలీ అండ్ వీ కెన్ రెఫర్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఆన్ ద BSE పోర్టల్, బట్ స్టిల్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ is different from the spot market prices. Okay. Though the future prices are settled daily and we can refer Nifty futures on the NSE portal, still the price of future contract is different from the spot price market. ఎప్పుడు కూడాను ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. టు ట్రేడ్ ఫ్యూచర్ ద ట్రేడర్స్ కన్సిడర్ సమ్ అడిషనల్ కాస్ట్ విచ్ లీడ్ టు డిఫరెన్స్ ఇన్ ద ప్రైజింగ్ బిట్వీన్ ఫ్యూచర్ అండ్ స్పాట్ మార్కెట్. ఓకే, సో ఇది ఇంకా మనం డెప్త్ గా వెళ్ళాలి అంటే ఇంకా ఉంది. మనం డైరెక్ట్గా నిఫ్టీ ఫ్యూచర్స్కి వెళ్ళినప్పుడు, ఆ పోర్టల్కి వెళ్ళినప్పుడు మనం దీని గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్పెన్సెస్, అడిషనల్ కాస్ట్లు ఉంటాయి, అవి ట్రేడర్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద డిఫరెన్స్ ఇన్ ద స్పాట్ ప్రైస్ అండ్ ఫ్యూచర్ ప్రైస్ ఇస్ ప్రైమర్లీ డ్యూ టు కాస్ట్ ఆఫ్ క్యారీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఈ స్పాట్ ప్రైస్కి ఫ్యూచర్ ప్రైస్కి మధ్య తేడా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే అవి ఉంచుకోవడానికి సంబంధించిన ఖర్చులు. అంటే ఏమి, మనం ఒక షేర్ను కొన్నాక డబ్బు పెట్టినాము అంటే ఆ డబ్బు ఎక్కడైనా వేరే చోట పెట్టినా మనకు సంథింగ్ వస్తుంది కదా, రేట్ వస్తుంది, ఏదైనా ఇంట్రెస్ట్ కానీ అట్లా వస్తుంది. ఆ రకంగా కాస్ట్ ఆఫ్ క్యారీ, లేదంటే వాటిని పెట్టుకోవడానికి ఖర్చు కొంచెం అవుతుంది. ఎగ్జాంపుల్, మన వస్తువుల్ని గోడౌన్లో పెట్టాలనుకో, గోడౌన్లో రెంట్ పే చేస్తేనే పెడతారు, దాన్నే కాస్ట్ ఆఫ్ క్యారీ అంటాము. ఆ రకంగా షేర్స్ విషయంలో కూడా జరుగుతుంది. అదేవిధంగా వడ్డీ రేట్లు కూడాను ఈ స్పాట్ ప్రైస్ ఫ్యూచర్ ప్రైస్ మధ్య తేడా ఉండటానికి ఇవి కారణం అవుతాయి. కాస్ట్ ఆఫ్ క్యారీ ఈజ్ ఎ కాస్ట్ దట్ ఈస్ ఇన్కర్డ్ బై ఇన్వెస్టర్ ఇన్ మెయింటైనింగ్ ఆర్ హోల్డింగ్ ఎ పొజిషన్ ఇన్ ద మార్కెట్. సో ఈ కాస్ట్ ఆఫ్ క్యారీ అంటే ఏమంటే మార్కెట్లో ఒక పెట్టుబడిదారు ఏదైనా ఒక ఆస్తిని హోల్డ్ చేసుకునేటప్పుడు ఏర్పడే ఖర్చులనే కాస్ట్ ఆఫ్ క్యారీ అంటారు. The cost of carry includes interest cost, cost of storage, insurance cost, inventory cost, itla ivi annamata. Okay, and next is forward price. What is forward price? Last concept idi. Forward price is predetermined delivery price for an underlying commodity, currency or financial asset decided upon the long. Buyer ni long antaru, సెల్లర్ ని షార్ట్ అంటారు. ఈ పదాలు కూడా ఇంపార్టెంటే. లాంగ్ అంటే జంపు అని అర్థం, షార్ట్ అంటే చిన్నగా పొట్టి అని అర్థం. అది మనము ఇక్కడ వ్యక్తులకి వాడతారు. లాంగ్ అంటే బయ్యర్, కొనడానికి వెయిట్ చేసేవాడు. సెల్లర్ అంటే అమ్మేవాడు, అమ్మడానికి వెయిట్ చేసేవాడు. ఓకేనా? సో ఫార్వర్డ్ ప్రైస్ అంటే అది ప్రీ డిటర్మైన్ డెలివరీ ప్రైస్.
ఏ రోజున మనం ఒక వస్తువుని డెలివర్ చేయబోతున్నామో ఆ రోజున ఆ వస్తువుకుండే ధరకు సంబంధించిన దాన్ని ఫార్వర్డ్ ప్రైస్ అంటారు. At the inception of a forward contract, the forward price makes the value of contract at the time 0. In general, forward price is the delivery price on maturity of the forward contract. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఫార్వర్డ్ ప్రైస్ అంటే ఏంటంటే ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ గడువు తేదీన ఉండే డెలివరీ ప్రైజ్నే ఫార్వర్డ్ ప్రైస్ అంటారు. సో this is all about these important concepts. This also very important relating to your examination point of view and also to understand the future market. This is all about for today, and I hope you will try to understand what I am saying. మీరు చేయాల్సిన పని ఏమంటే డైలీ మినిమం 2 pages అన్నా మీరు సొంతంగా రాసి పంపించాల. అట్లా చేయాలి అంటే మీరు చేయాల్సిన పని ఏమంటే ఇది 5 నిమిషాల్లో T20 మ్యాచ్ ఆడడం కాదు.